హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బీడ్స్తో ఒక డిజైన్ చేస్తున్నాను. దాన్ని రింగ్స్తో కూడా చేయొచ్చండి. రింగ్స్ కూడా యూజ్ చేసి ఫస్ట్ నేను బీడ్స్తో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. రింగ్స్తో చేసింది కూడా ఒక షార్ట్ చేశానండి, అది అప్లోడ్ చేశాను, నా ఛానల్లో ఉంది, కావాలంటే చూడొచ్చు. ఫస్ట్ మనము నీడిల్లోకి, నార్మల్ నీడిల్లోకి 7 స్టాండ్స్ థ్రెడ్ ఎక్కించుకున్నానండి. 7 స్టాండ్స్ థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత 4 బీడ్స్, స్మాల్ బీడ్స్ అండి, అవి 3mm బీడ్స్, అండ్ ఒకటి హోల్ పెద్దగా ఉన్న ఒక బీడ్ తీసుకున్నాను, డిజైన్ ఉన్న బీడే. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీడిల్ని కిందికి అనేస్తున్నానండి. మనము ఆ పైన ఉన్న బీడ్ దగ్గర ఫింగర్ని పెట్టి ఆపడం వల్ల ముందుకి వెనుకకి కదలకుండా ఉంటుందండి. సో అది స్టిఫ్గా ఉంటుంది. సో అలా ట్రై చేయండి. ఫోర్ బీడ్స్ తీసుకొని మనం హోల్ పెద్దగా ఉన్న బీడ్లోంచి తీసేయాలండి. చాలా సింపుల్ అండి, కొంచెం టైం చూడడానికి సింపుల్గా ఉన్న కొంచెము గ్రాండ్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇది కొత్తగా, న్యూగా చాలా బాగుంటుందండి. ఎవరైనా చూడగానే వేయొచ్చండి. కొంచెం టైం పడుతుంది, టేకింగ్ టైం, కానీ సింపులే అండి. 1-2 చేస్తూ ఉంటే అవి అలవాటైపోతూ ఉంటుందండి. సో ఇలా మనకి వచ్చేసి టోటల్ 18 to 20 రౌండ్స్ బీడ్లోకి వస్తాయండి, ఎక్కుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా అట్టముక్కని తీసేసి థ్రెడ్ అనేది అటు ఇటు జరగకుండా చూసుకొని నార్మల్ నీడిలోకి జరి థ్రెడ్ ఎక్కించేసి మనం టాజిల్స్కి కుట్టినట్లు కుట్టేసుకోవాలండి. కానీ జరి థ్రెడ్ అనేది కట్ చేయకుండా బ్యాక్ సైడ్ నుంచి కిందికి అనేసి పక్కకు పెట్టేసి మనము ఫస్ట్ బీడ్స్ ఎక్కించిన నీడిల్ని కట్ చేసేసి మధ్యలో కొంచెం గమ్ తీసేసుకొని మధ్యలో కొంచెం గమ్ పెట్టేసి ఒక కొంచెం బిగ్ సైజ్ బీడ్, లాంటి 6mm బీడ్స్ ఉంటాయి కదా, 6mm బీడ్ తీసుకొని సో దాన్ని కవర్ చేస్తూ, బయటికి కనిపించకుండా కవర్ చేస్తూ ఉండాలండి. కవర్ చేస్తూ ఇంకా జరి థ్రెడ్తో లాక్ వేసేసుకోండి. చూడండి, సింపుల్ అండ్ ఈజీ. కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.